హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ప్రెగ్నెంట్ అయిన ఆనంది విషయంలో జీవన కుట్ర తెలుసుకుని చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన చైతన్య. ఇక ఆనంది అయితే ఇంట్లో అడుగుపెడుతుంది. ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది, ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకుని అనరాని మాటలన్నీ అన్నాను. నీ గురించి తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకోవడం నా మూర్ఖత్వం చైతన్య. మీ మావయ్యగారు ఎంత చెప్తున్నా నేను నిన్ను అర్థం చేసుకోలేదు. ఇదంతా ఈ జీవన కారణంగానే నేను ఆనందిని అపార్థం చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఇంట్లో ఉండడానికి వీలులేదు, నువ్వు బయటికి పో అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్యగారు, మీరిప్పుడు తనని బయటికి గెంటేస్తే జ్యోతంలో బాధపడుతుంది అంటూ అనంగానే, తనేమి జ్యోతి కన్నకూతురు కాదు కదా, ఆనంది నువ్వే అసలైన కన్నకూతురువు కదా అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. కన్నకూతురు కాకపోయినా తనని చిన్నప్పటినుంచి పెంచింది కదా, కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ కూడా గొప్పదే అంటారు కదా అత్తయ్య. ఇప్పుడు తనని బయటికి నెట్టేస్తే జ్యోతమ్మ ఖచ్చితంగా బాధపడుతుంది. ఎందుకంటే పెంచిన ప్రేమ కూడా గొప్పదే కదా. అందుకని ఇప్పుడు తన జీవితం నాశనమవుతే జ్యోతమ్మ సహించలేదు. మీరు దయచేసి క్షమించండి అనంగానే అప్పుడే శశికాంత్ సునంద ఇద్దరూ కూడా, నీ గురించి తెలుసమ్మా, నువ్విలా అంటావని, తనని బయటికి గెంటలేదు అంటూ శశికాంత్ సునంద ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు. ఇంతలో ఆదిత్య కూడా, అవునానంది, ఎప్పుడు కూడా ఎవ్వరు జీవితాలు నాశనమవ్వాలని కోరుకోదు, అందరూ సంతోషంగా ఉండాలనే చూస్తుంది. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నేనే మూర్ఖల, ఆనందిని అర్థం చేసుకోలేదు. ఆనంది నా జీవితంలోకి రావడం ఆ శివయ్య ఆజ్ఞ అయితే నేను ఎంత అదృష్టవంతుడినో కదా. ఆ శివుడు ఆజ్ఞ నాకు దొరికినట్టే కదా, ఆ శివయ్య అనుగ్రహం నా మీద ఉన్నట్టే కదా అంటూ ఇక ఆదిత్య కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఆ విధంగా మళ్లీ ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఒకటవుతారు. ఇక సునంద కూడా ఆనంది మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన జీవన అయితే, ఛీ, నేను ఏ ప్లాన్ చేసినా ఇలాగే వర్కౌట్ అవ్వడం లేదు. ఆనందిని బయటికి పంపేయాలి అనుకున్నాను, అది జరగలేదు. ఆ ఇంటి వారసురాలుగా ఆస్తి మొత్తం నా సొంతమవ్వాలి అనుకున్నాను, ఇప్పుడు అదీ జరగలేదు. అసలైన వారురాలి ఆనంది అని బయటపడిన తర్వాత ఆస్తి నాకెందుకిస్తారు? ఏదో పెంచిన ప్రేమ అంటూ పదవో పరుకో ఇస్తారు తప్ప నాకు నా పేరున ఎట్టి పరిస్థితిలో ఆస్తివ్వరు అంటూ ఇక జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మరొకవైపు ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంది, ఇప్పటివరకు నిన్ను దూరం చేసుకున్నది చాలు, ఇక మీదట నిన్ను విడిచిపెట్టేదే లేదు అంటూ ఆదిత్య అయితే ఇక ఆనందిని దగ్గరికైతే తీసుకుంటాడు. ఆ విధంగా ఆదిత్య ఆనంది ఇక ఇద్దరూ కూడా మళ్లీ కొత్తగా సంసార జీవితమైతే మొదలుపెడతారు. ఇక కొన్ని రోజులకి ఆనంది అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. ఆనంది ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న సునంద, శశికాంత్ అందరూ కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. ఆనంది, నా కోరిక నెరవేర్చిబోతున్నావు. నేను మీకు పుట్టబోయే పాపో బాబో వాళ్లతో ఆడుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇన్ని రోజులకి నా కోరిక నెరవేరుతుందానంది, చాలా సంతోషంగా ఉంది అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. ఇక జీవన అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, ఇది ప్రెగ్నెంటా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అటు పుట్టింటి ఆస్తి దక్కలేదు, ఇటు మెట్టినింటి ఆస్తి దక్కడం లేదు. ఇది ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా ముందు దీనికే ఆస్తి ఇస్తారు, నాకు ఎలాంటి ఆస్తి ఇవ్వరు, ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండంగానే అప్పుడే సునంద అయితే ఇంతకుముందు ఆనందికిచ్చిన డాక్యుమెంట్స్ అయితే తీసుకురమ్మంటుంది. అప్పుడే ఆనంది అయితే ఓ డాక్యుమెంట్ ఫైల్నైతే తీసుకువస్తుంది. దీంట్లో ఏముందో ఆ రోజు నీకు చెప్పలేదు కదా ఆనంది, నువ్వు కూడా ఇప్పటిదాకా ఈ ఫైల్ ఓపెన్ చేయలేదు కదా, అందుకని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అంటూ ఇక ఫైల్ అయితే ఓపెన్ చేసి అందరికీ అయితే చూపిస్తుంది. ఈ ఇంటికి మొదటి సంతానం ఎవరో వాళ్లకి మన తరతరాల నుంచి వస్తున్నట్టు ఈ ఆస్తి వాళ్ల సొంతమవుతుంది అంటూ ఇక ఆ డాక్యుమెంట్స్ అయితే బయటపెట్టంగానే అప్పుడే ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మొదటి సంతానానికి ఈ ఆస్తి చెందుతుందా? అంటే మిగిలిన వాళ్లంతా వాళ్ల మోచేతి నీళ్లు తాగి బ్రతకవలసిందేనా? అలా జరగడానికి వీలులేదు. నాకు పుట్టబోయే పిల్లలకే ఈ ఆస్తి దక్కాలి. అలాగంటే మొదటి సంతానం నాకే కలగాలి. అప్పుడు ఆనంది ప్రెగ్నెంట్ నిలబడకూడదు, ఆనంది ఖచ్చితంగా ప్రెగ్నెంట్ పోగొట్టుకోవాలి అంటూ ఇక జీవన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే ఇక జీవన అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాని జీవన ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించవు. అలా ఇక 5వ నెల వచ్చేసరికి ఇక జీవన అయితే ఈసారి గట్టిగా ప్లాన్ చెయ్యాలి. ఇప్పుడు గనుక ఏదైనా జరిగితే ఎట్టి పరిస్థితిలో లోపలున్న బిడ్డ బ్రతకదు కాబట్టి ఆనందికి మళ్లీ ప్రెగ్నెంట్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటుంది అంటూ జీవన అయితే ప్లాన్ చేస్తుంది. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా హాస్పిటల్కైతే బయలుదేరుతారు.
అప్పుడే ఇక జీవన అయితే రౌడీలకైతే ఫోన్ చేస్తుంది. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. హాస్పిటల్ లోపలికి వెళ్లేటప్పుడే మీరు అనుకోకుండా బైక్ వేసుకు వెళ్లి చూసుకోకుండా తనని గుద్దినట్టు మీరు నటించాలి. అక్కడికక్కడే తన ప్రెగ్నెంట్ పోవాలి అంటూ ఇక జీవన అయితే చెప్పంగానే సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇక అవతల రౌడీలైతే ఫోన్ పెట్టేస్తారు. ఇంతలో ఇక ఈ మాట విన్న చైతన్య అయితే కంగారుగా హాస్పిటల్కైతే బయలుదేరతాడు. వెంటనే నేను వదిన్ని కాపాడుకోవాలి అంటూ ఇక చైతన్య అయితే వెంటనే వెళ్తాడు. ఇంతలో ఇక జీవన వేసిన ప్లాన్ ప్రకారమే ఆనంది ఆదిత్య ఇద్దరు లోపలికి వెళ్తూ ఉండంగా ఆ రౌడీ అయితే బైక్ వేసుకు వస్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఇక చైతన్య అయితే అడ్డంగా పెట్టడంతో ఆ బైక్ వేసుకుని వచ్చిన ఆ రౌడీ అయితే కింద పడిపోతాడు. అప్పుడే చైతన్య అయితే ఆ రౌడీని చితగ్గొట్టి నిజం చెప్పు, ఇదంతా నీ చేత ఎవరు చేయించారు అంటూ అడుగుతూ ఉండంగా జీవన మేడం అంటూ నిజాన్నైతే బయటపెట్టేసరికి ఆనంది ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో ఇక జీవన అయితే అసలు ఆనంది ప్రెగ్నెంట్ పోయి ఎలా బాధపడుతుందో నా కళ్లతో నేను చూడాలి అంటూ హాస్పిటల్ దగ్గరికైతే వస్తుంది. ఇక ఇంతలో రౌడీ అయితే నిజాన్ని బయటపెట్టి వెళ్ళిపోంగానే అప్పుడే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. జీవన్ని ఎన్నిసార్లు క్షమించినా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. తను ఎన్ని తప్పులు చేసినా నేను తనని క్షమిస్తూనే వచ్చాను, కాని ఈ విషయంలో మాత్రం నేను క్షమించలేను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఈసారి నువ్వు క్షమించినా నేను క్షమించలేను వదినా, ఈసారి నువ్వు చెప్పినా సరే తనని వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంతలో జీవన అయితే వస్తుంది. ఏమైంది, ఇంకా లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే చైతన్య అయితే జీవని చెంప పగలగొడతాడు. ఒసే రాక్షసి, చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతున్నావే? నేను గనక రావడం ఒక్క నిమిషం లేటయ్యుంటే ఈరోజు చాలా దారుణాలే జరిగుండేవి. అసలు వదిన ఏ తప్పు చేసిందని ఇలాంటి శిక్ష వెయ్యాలి అనుకున్నావు? నువ్వు ఎంత మూర్ఖురాలివి కాకపోతే కడుపులో అన్న పసికందునే చంపేయాలని చూశావు. నీలాంటిదాన్ని క్షమించకూడదు. నువ్వు నాకు అవసరం లేదు. నువ్విక ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు అనవసరం. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు ఇంటికే రావడానికి వీలులేదు అంటూ ఇక చైతన్య అయితే జీవనికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.